నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన 6 నెలలు ఆగాలి ధారావాహికం నుండి 7వ భాగాన్ని వినేద్దామండి. రాత్రి 12 గంటలప్పుడు ఉన్నట్లుండి చారులతకు మెళుకు వచ్చింది. ఇబ్బందిగా మంచం మీద అటు ఇటు దొర్లింది. కడుపులో నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తోంది. పక్కలంతా పోట్లుగా ఉంది. లేచి బల్ల మీద ఉన్న మంచినీళ్ళు తీసుకొని తాగింది. ఈ మందులు ఒకటి దరిద్రం, ఒకటి కాదు, రోజుకి గుప్పెడు మాత్రలు. గ్యాస్ చేరినట్టుంది. ఆకలి కావటం లేదు, తినదరగటం లేదు అనుకుంటూ ఇబ్బందిగా అటు ఇటు కదులుతూ మంచం మీదే పడుకుంది. పదే పదే ఎదురయ్యే ఇబ్బందులకు గుండె జారిపోకుండా ఉండేలా సంకల్ప శక్తిని పెంపొందించుకోవటమే చేయవలసిన పని. లేచి నడుం గట్టిగా పట్టుకుని అలమర వద్దకు వెళ్ళి స్వామి బుధానంద రాసిన మనసు దాన్ని స్వాధీనం చేసుకోవటం ఎలా అనే పుస్తకాన్ని తీసుకుని గోడకున్న సాయిబాబా ఫోటోకి నమస్కరించింది. అలమరలో ఉన్న విభూతి తీసుకుని నుదుట పెట్టుకుని కాస్తంత నోట్లో వేసుకుని మంచం మీద పడుకుంది. పుస్తకం తెరిచింది. ఇంతకుముందు చదివిందే అది. నిరాశకు లోను కావద్దు అన్న 23వ చాప్టర్లోకి వెళ్ళింది. కళ్ళు అక్షరాల మీద పరిగెడుతున్నా మనసంతా కడుపును తొలిచేస్తున్న నొప్పుల మీదే ఉండి కలవర పెడుతోంది. లోపల బిడ్డకేమీ ప్రమాదం జరగటం లేదు కదా? ఆ అనుమానం రావటం ఆలస్యం. ఒళ్ళంతా చెమటలు పట్టసాగింది. అమ్మా పెద్దగా అరిచింది. మాగన్నుగా నిద్రపడుతున్న తల్లికి ఆ కేకకు ఉలిక్కిపడి లేచి ఒడివడిగా కూతురు గదిలోకి వచ్చింది. అప్పటికే చారులత నొప్పితో అటు ఇటు ఇబ్బందిగా కదులుతూ కడుపులో బాగా నొప్పిగా ఉందమ్మా అంది. చెప్పిన మాట వింటే ఈ ఇబ్బందులన్నీ రావు కదా. పొద్దున్న 2 గంటలకు పైగా కూర్చున్నావు పూజంటూ కదలకుండా. లేవలేనప్పుడు ఎంత మంచి పనులైనా కొన్ని మానుకోవాలి అంది చిరాగ్గా. పేరున్నై రాస్తానుండు, వేడి చేసిందేమో అంటూ వంటింట్లోకి వెళ్ళింది. తండ్రి, చిదంబరం గారు, సరస్వతి లేచొచ్చారు లోపలికి. నాన్న, డాక్టర్ కృష్ణవేణికి ఫోన్ చెయ్యి, రమ్మనమంటుందేమో, నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఎంతో ధైర్యస్తురాలైన ఆమెకు ఏడుపు ముంచుకొస్తున్నది. తనకేమన్నా అవుతుందని కాదు, తనకు పుట్టబోయే బిడ్డకు ఏదైనా అవుతుందేమోననేదే ఆమెలోని ధైర్యాన్ని అంతా కొంగదీస్తోంది. తల్లి నేతికిన తీసుకుని రావడంతో తండ్రి, చిదంబరం బయటకు వచ్చేశారు. తండ్రి వస్తూ వస్తూ ఆమె సెల్ తీసుకొచ్చి డాక్టర్ నెంబర్కు కాల్ చేశాడు. అవతల ఆమె లిఫ్ట్ చేయగానే, నేను చారులత తండ్రినండి, అమ్మాయి కడుపులో నొప్పిగా ఉన్నదంటూ బాధపడుతోంది, ఏం చేయమంటారు అన్నాడు. మీరు వెంటనే నర్సింగ్ హోమ్కి తీసుకురండి, నేను వస్తాను అక్కడికి. 6వ నెలే కదా నడుస్తున్నది, చూద్దాం, అవసరం వస్తే స్కానింగ్ చేయిద్దాం అన్నది ఆమె. అలాగేనండి, ఇప్పుడే బయలుదేరతాం అంటున్న ఆయన మాటలు వింటూనే చిదంబరం అర్థం చేసుకుని వెంటనే కారు బయటకు తీయటానికి గాను తాళం చెవులు తీసుకుని తలుపు తెరిచాడు. చారులతని రాత్రి నర్సింగ్ హోమ్కి తీసుకొచ్చేటప్పటికి డాక్టర్ కృష్ణవేణి ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంది. అప్పటికే రాగానే పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చింది. దాంతో ఓ 15 గంటలోనే నొప్పులు తగ్గుముఖం పట్టగా పడుకుని నిద్రపోయింది ప్రశాంతంగా. తెల్లవారు లేచేటప్పటికి మామూలు పరిస్థితికి వచ్చేసింది. డాక్టర్ ఉదయాన్నే 8 గంటలకు వచ్చి ఆమెను ఒకసారి పరీక్ష చేసి, ఎందుకైనా మంచిది 10ంటికి స్కానింగ్ చేయించి చూద్దాం, లోపల బిడ్డ పరిస్థితి తెలుస్తుంది, సమస్య ఏది లేదు అనుకుంటే ఇంటికి వెళ్ళిపోదు కానీ నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళటం మాని సెలవు పెట్టేసి కదలకుండా పడుకొని విశ్రాంతి తీసుకో, అప్పుడు ఇలాంటి ఇబ్బందులు రావు అని చెప్పింది చాలా తేలిగ్గా నవ్వుతూ, ఆమెకు ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా. రాత్రంతా తల్లి, తండ్రి, బాబాయ్, పిన్ని అక్కడే ఉన్నారు ఏమవుతుందోననే ఆదుర్దాతో. తల్లైతే చిదంబరం భార్యతో, అది మన మాట వినదు కానీ ఆ కడుపు పోతేనే సగం పీడ పోతుంది వెధవగోల అంది. అందరి నడుమ లేనిపోని అనుమానాలు పొందుతూ, కానీ మరెవరికో ఇచ్చేయటమే కదా, ఎందుకు వచ్చిన బాధ దానికి మనకి. కానీ 6వ నెల వచ్చింది. మొదటి 2-3 నెలల్లో అయితే పర్వాలేదు, కానీ ఇప్పుడు అలా జరగాలని ఎందుకు అనుకోవాలి, అది మరొక సమస్యకు దారితీయొచ్చు అంది సరస్వతి. చారులత తల్లి మాట్లాడలేదు. చికాగ్గా తల వంచి కూర్చుంది. చిదంబరం, ఆయన భార్య తెల్లవార్లు చిలుకూరు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ కూర్చున్నారు. 10 అవుతూ ఉండగా ఆయా వచ్చి చారులతని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని స్కానింగ్ రూముకు తీసుకువెళ్ళింది. స్కానింగ్ అయ్యేటప్పటికి మరొక 1/2 గంట పట్టింది. కడుపులో బిడ్డ పొజిషన్ మామూలుగా ఉన్నది, ఏ ఇబ్బంది లేదు. తర్వాత 15 గంటలోనే ఆమె తల్లిని పిలిచి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పింది కృష్ణవేణి. తల్లి ఎంత చెప్పినా వినకుండా మర్నాడు ఆఫీస్కి వెళ్ళిపోయింది చారులత. 4 రోజుల తర్వాత ఓ రోజు రాత్రి తండ్రి వచ్చాడు చారులత ఇంటికి. అక్కయ్యకు సంబంధం కుదిరిందమ్మా అన్నాడు సంతోషంగా.
చాలా ఆనందం నాన్న. ఏ ఊరు, మనకు తెలిసిన వాళ్ళేనా అంటూ తాగేందుకు మంచినీళ్ళు తెచ్చిచ్చింది. లేదమ్మా, ఏదో మ్యారేజ్ బ్యూరోలో అడ్రస్ తీసుకుని ప్రయత్నించాను. అతడు స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు. మన అమ్మాయి వాళ్ళకు నచ్చింది, జాతకాలు కుదిరాయి. వచ్చే నెలలోనే పెళ్లి చేయాలని వాళ్ళు అంటున్నారు అన్నాడు తండ్రి. శుభం నాన్న, నీకొక పెద్ద భారం తీరిపోతుందిలే. ఆ మాటకు తలెత్తి దిగులుగా కూతురి వంక చూశాడు. దీంతోనే నా భారం తీరదమ్మా అన్నట్లుగా. ఆయన చూపులని భావాన్ని అర్థం చేసుకున్న చారులత చిన్నగా నవ్వింది. కట్నం ఎంత కావాలంటున్నారు? 1,00,000 అడిగారమ్మా. సరేనన్నాను. అదీకాక 2 ఆడబిడ్డలకి అత్తగారికి తలా 10,000, అబ్బాయికి వెండి కంచం, వెండి గ్లాసు, పట్టుబట్టలు అన్నారు. మనమ్మాయికి ఏమిస్తారట వాళ్ళు? నేను అడగలేదమ్మా. వాళ్ళింటికి వెళ్ళే పిల్ల, అది వాళ్ళిష్టం అన్నాడాయన. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది చారులత. పోనీలే నాన్న, నువ్వు రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు సరిపోతుందిలే. నెల నెల ఖర్చులకి పెన్షన్ వస్తుంది, ఇంకా దిగులే ఉంది. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు ఇంకెక్కడున్నదమ్మా అన్నాడు నీరసంగా. ఏమైంది నాన్న? విచిత్రంగా ఆయన్నే చూస్తూ అడిగింది. అన్నయ్య ఫ్లాట్ కొనుక్కుంటానంటే మొత్తం ఇచ్చేశానమ్మా. నువ్వు వట్టి పెట్టింది నీ కూతుళ్ళ పెళ్ళిళ్ళకే కదా, అప్పుడు సర్దుతాలే అన్నాడు. ఇంకేం, పెళ్లి కుదిరిందిగా, ఇవ్వమని ఇప్పుడు అంది తీవ్రంగా. ఇంకా ఆ ఇంటికి కట్టాల్సిన డబ్బే పూర్తిగా కట్టలేదుట. బిల్డర్ మిగతాది ఇవ్వమని సతాయిస్తున్నాడట. ఇప్పుడు నేనెక్కడి నుంచి తెచ్చివ్వాలి అంటున్నాడు చెప్పాడాయన. మొగుడు పెళ్ళాలిద్దరూ సంపాదిస్తున్నారు కదా, నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేంతవరకు ఇంట్లో పైసా ఖర్చు పెట్టింది లేదు. ఏం చేస్తారట నాన్న డబ్బంతా? విస్మయంగా తండ్రి వెంక చూస్తూ అంది. వాళ్ళ ఉద్దేశం లోన్ లేకుండా అపార్ట్మెంట్ తీసుకోవాలని. అంటే తండ్రిని ముంచా అంది కసిగా. ఆయన మాట్లాడలేదు. మౌనంగా కూతురి వంక చూస్తూ ఉండిపోయాడు. అప్పు తీర్చుకుంటే తీర్చలేరని భయమా అడిగింది. అప్పు తీరుస్తూ ఉంటే ఇల్లు ఎలా గడుస్తుందనేది భయం చెప్పాడు. నీ పెన్షన్ ఉందిగా, వాళ్ళు తినటానికి అంది ఎగతాళిగా. మళ్ళా మౌనమే ఆయనకు శరణ్యమైంది. సరే, ఇక నీకు ఆయన దగ్గర నుంచి పైసా రాదు కానీ దానికి నువ్వులు నీళ్లు వదిలేసేయి అంది కోపంగా చారులత. అంతగా అయితే ఇల్లు తాకట్టు పెట్టి బ్యాంకు లోన్ తీసుకుందాంలే, దాని పెళ్ళైన తర్వాత చిన్న భాగం అద్దెకిచ్చేసి తీర్చొచ్చు అని అన్నాడు వాడు. అంటే అది కూడా వాళ్ళు తీర్చరా నాన్న? నువ్వు మెత్తగా ఉంటే లాభం లేదు నాన్న. కొనుక్కుంటున్న అపార్ట్మెంట్ మీద లోన్ తీసుకుని నీ డబ్బు నీకిచ్చి ఆయన గారి తిప్పలను ఆయన పడమను. నువ్వు గట్టిగా అడిగితేనే కానీ దాచిపుట్టిన ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ బయటికి తీరు. మనకు తెలియదా వాళ్ళ సంగతి? కొత్తే ఉంది. తండ్రిని చూస్తుంటే ఆమెకు జాలిస్తున్నది. ఆయన లేచి వెళ్తున్నప్పుడు చిన్నగా చెప్పింది. నాన్న, ఊరికే దిగులు పడబోకు. ఆ కట్నం 1,00,000 నేను ఇస్తాను కానీ ఆ మాట ఎక్కడ అనబోకు. వడ్డీకి అప్పు తెచ్చానని చెప్పు. నెల నెల వడ్డీ కట్టాలని నీ పెన్షన్ డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టబోకు. నీకు ముందు ముందు కావాల్సి వస్తుంది అంది. శుక్రవారం రాత్రి చిదంబరం ఆయన భార్య వచ్చేటప్పటికి చారులత వంట కార్యక్రమం పూర్తి చేసింది. చిదంబరం భార్య ఇంటి నుంచి అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలు వేయించి క్యారియర్లో పెట్టుకొని తీసుకొచ్చింది. ఎందుకు పిన్నిగారు ఇవన్నీ అన్నది ఇబ్బందిగా మొహం పెట్టి. నన్ను ఎట్లాగూ రాత్రిపూట ఇంటి దగ్గర వంట చేయనీయటం లేదు. వీటిని అట్లాగే వాడకుండా ఉంచితే బూజు పట్టిపోతాయి. అయినా ఎన్ని తెచ్చానని? అప్పడాలు ఈ పూటకు సరిపోతాయి. వడియాలు, మిరపకాయలు సీసాల్లో పోసిపెట్టు, వారం రోజులు వేసుకోవచ్చు అందామె నవ్వుతూ. ఇక భోజనాలు చేద్దాం అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది చారులత. ఎదురుగ్గా ఇంటి యజమాని. ఆయన పక్కింట్లోనే ఉంటాడు. ఈ ఇల్లు ఆయన తమ్ముడిది. ఆయన బ్యాంకులో ఆఫీసరు. ఎక్కడా 2-3 సంవత్సరాలకు మించి ఉండడు. ప్రస్తుతం జైపూర్లో ఉన్నాడు. రండి అంకుల్ అన్నది ఆయన చూస్తూనే. ఆయన సామాన్యంగా నెలకు ఒక్కసారే వస్తాడు, అది అద్దె కోసం. ఈ నెల అద్దెను వారం రోజుల క్రితమే తీసుకువెళ్ళాడు. ఇప్పుడెందుకు వచ్చాడు ఆమెకు అర్థం కాలేదు. అమ్మా, నా యందు దయ ఉంచి మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది అన్నాడు నమస్కారం పెడుతూ చాలా సీరియస్గా. ఉలిక్కి పడ్డట్లుగా చూసింది ఆయన వంక చారులత. మీ తమ్ముడు గారు ట్రాన్స్ఫర్ వస్తున్నారా అంకుల్ అడిగింది. వాడు ట్రాన్స్ఫర్ వస్తాడు రాడు అది నీకు అనవసరం. మా ఇంటి మీద అపవాదు పడటాన్ని నేను సహించలేను. మాది ఎంతో గౌరవమైన కుటుంబం. మా గురించి ఎవరు ఇంతవరకు ఒక్క చెడు మాట అనగా నేను వినలేదు అన్నాడు. ఇప్పుడేమైందండి అంది వింతగా ఆయన్నే చూస్తూ.
మీ భర్త ఏం చేస్తూ ఉంటారు అడిగాడు. ఆయన ప్రశ్నకు అవాక్కయ్యింది చారులత. నోరు పెగరలేదు. కొద్ది క్షణాల్లోనే తేరుకుని నాకు భర్త లేడు అంది. చిదంబరం వడివడిగా ఆయన ముందుకొచ్చాడు. 2 చేతులు జోడించి మనం వాకిట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అన్నాడు. భర్త లేకుండా నువ్వు గర్భిణివి ఎలా అయ్యావు అన్నాడు చిదంబరాన్ని పట్టించుకోకుండానే పక్కకు వంగి చారులతని చూస్తూ. ఆమెకు చర్రున కోపం వచ్చింది. కంఠం హెచ్చించింది. నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు. నా భర్త చనిపోయాడు అంటే మీరు నమ్మొచ్చు, కానీ అది నిజం కాదు గనక అలా చెప్పను. ఒక త్రాష్టుడి హేయమైన చర్య ఫలితంగా కడుపయింది అంది విసురుగా. దారిని పోయే వాళ్ళ చేత కడుపు చేయించుకున్న వాళ్ళు నా ఇంట్లో తాగరు. నువ్వు వెంటనే ఖాళీ చేసేయి. చెప్పాను కదా, ఈ ఏరియాలో నేను గౌరవ మర్యాదలు కలిగిన వాడిని. వీళ్ళెవరో వారానికి 5 రోజులుంటారు, అది రాత్రిళ్ళే. శని ఆదివారాల్లో మరో 2 వస్తారు. ఇదంతా ఏంటి అసలు? ఇది సంసారాలుండే కొంప కానీ బజారు వాళ్ళు ఉండేందుకు కాదు అన్నాడు. ఈ మాటకు చారులత కోపాన్ని నిగ్రహించుకోలేకపోయింది. ఏమన్నారు? మరొక మాట అంటే మర్యాద దక్కదు. నేను బజార్ దాన్ని అనుకుంటున్నారా? నేను గౌరవనీయ కుటుంబం నుంచి వచ్చిన దాన్నే. వీరు మా బాబాయ్ గారు, పిన్ని గారు. శని ఆదివారాల్లో వచ్చేది మా అమ్మ నాన్న అన్నది ఆయన మాటలకు కోపంగా రగిలిపోతూ. ఏం వీళ్ళందరికీ సొంతళ్ళు లేవా? అక్కడ ఉండకుండా రాత్రిళ్ళ ఎందుకు నీ దగ్గరకు వచ్చి ఉండాలి? ఇవన్నీ నాకు అర్థం కావటం లేదు. నాకు అనవసరం కూడాను. నువ్వు బజారు మనిషివి కాబట్టే నోరు పారేసుకుంటూ నాకు మర్యాద దక్కదంటున్నావు. నేను మంచివాణ్ణి కాబట్టి సౌమ్యంగా చెప్తున్నాను. ఇల్లు ఖాళీ చేస్తే సంతోషిస్తా. ఇదిగో నువ్విచ్చిన అడ్వాన్స్ కూడా తెచ్చేశాను. ఈ 10 రోజులకి నాకేం అద్దె ఇవ్వనక్కర్లేదు, వెంటనే ఖాళీ చేసేయి అంటూనే చేతిలోని డబ్బును కుర్చీలో పడేసి విసురుగా ఆ గది దాటి వరండా మెట్లు దిగాడు. చిదంబరం ఆయన వెనకే పరిగెత్తాడు. మీ పేరేమిటో నాకు తెలీదు. ఆ అమ్మాయిని మీరు అపార్థం చేసుకుంటున్నారు అన్నాడు చిన్నగా. అయ్యా, మీ పేరేమిటో నాకు తెలీదు. నేనేమీ అపార్థం చేసుకోవటం లేదు. నాకు తెగ ఫోన్లు వస్తున్నాయి. ఏమనో తెలుసా? ఆయన మొహాన్ని చాలా అసహ్యంగా పెట్టాడు. ఆ అమ్మాయికి ఏ రోజు ఖాళీనో చెప్పండి, నేను అడ్వాన్స్ ఇస్తాను. మీ కమిషన్ కూడా మీకు ఇస్తాను. మీరేనట కదా ఇవన్నీ చూసి ఫిక్స్ చేసేది అంటూ ఫోన్ల మీద ఫోన్లు. నా తల తిరిగిపోతున్నది. 2 రోజులు బట్టి పొద్దుగూకితే చాలు నన్ను ఉతికి ఆరేస్తున్నారు. నా పరువు తీస్తున్నారు. సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఇదెక్కడి గొడవండి బాబు నాకు? ఈ వయసులో నేను ఆడవాళ్ళని తార్చే మనిషిలా కనపడుతున్నానా? పైగా ఆ అమ్మాయి చెప్పిందిట, మా అంకుల్ని అడిగి డేట్ ఫిక్స్ చేసుకోండి అంటూ నా ఫోన్ నెంబర్ ఇచ్చిందిట. అది నిజం కాకపోతే ఆ వెధవలందరికీ నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందండి? ఈ చండాలన్నంతా నేను భరించలేను. బుద్ధి గెడ్డి తిని ఏదో మంచి ఉద్యోగం చేస్తున్నది కదా అని అద్దెకిచ్చాను. ఆయన పెద్ద పెద్ద అంగలు వేస్తూ 2 రోజుల్లో ఖాళీ చేయకపోతే పోలీసులు పిలుచుకొస్తాను. వాళ్లే ఆ అమ్మాయిని సామాన్లని స్టేషన్కి చేరుస్తారు అంటూ వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉండటమే మహా పాపం అన్నట్లుగా. ఓ తుఫాన్ వచ్చి ఆ ఇంటిని అతలాకుతలం చేసేసింది కొద్ది క్షణాల్లోనే. చిదంబరం దిగాలు పడుతూ వెనక్కొచ్చాడు. చారులత మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నది. చిదంబరం జాలిగా చూశాడు. ఏడుస్తున్న ఆమెను, బరువెక్కుతున్న గుండెతో ఆమె బాధను చూస్తూ ఓర్చుకోలేకపోతున్నాడు. తన ఆవేశాన్ని చూసి ఆమె ఇంకా రెచ్చిపోతుందేమోనన్నట్లుగా గొంతులోకి సౌమ్యత తెచ్చుకున్నాడు. వరదొచ్చింది. తల వంచుకుని పక్కకు తప్పుకోవటం ఒక పద్ధతి కాదు. ఎదురు నిలిచి దాని అంతు చూద్దామనుకున్నప్పుడు ఆ వరద నీళ్లల్లో వచ్చే చెత్తా చెదారాన్ని, కూలిన చెట్లని, బ్రతికున్న విషజంతువుల్ని, కుళ్ళిన జంతువుల కళేబరాల్ని, మనుషుల శవాల్ని ఎదుర్కోవటం రెండో పద్ధతి అన్నాడు. చారులత ఏడు పాపలేదు. ఏదో ఎవడో కూశాడని ఓడిపోయినట్లుగా తల వంచుతావా? నీ ధైర్యం ఏమైంది? నీ నిగ్రహం ఏమైంది? నీ పట్టుదల, నీ ప్రతిజ్ఞ ఏమైంది? నీ జీవితాన్ని ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టిన ఆ గాడిద మీద నీ కసి ఏమైంది? అన్నీ వదిలేసి చచ్చిపోతానంటావా? నీకు బాధ వేయటం లేదా? ఓడిపోతున్నానని దిగులు వేయటం లేదా? చిదంబరం సూటిగా ఆమెనే చూస్తూ మాటల్ని ఒత్తి ఒత్తి పలుకుతూ అన్నాడు. ఆమె ఆయన వంకే చూస్తున్నది. పదే పదే ఎదురయ్యే అపజయాలకు గుండె జారిపోకుండా ప్రతి అపజయము మనసును స్వాధీనం చేసుకునే సరికొత్త ప్రయత్నాలకు మనల్ని నూతనోత్సాహంతో పురికొల్పుతుంది. బుద్ధుడేమన్నాడో తెలుసా? 1000 మందిని 1000 సార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించిన వాడే పరాక్రమవంతుడు అని. లేచి నిలబడి నీ మనసును అతలాకుతలం చేస్తున్న ఆ శత్రువును ధైర్యంగా ఎదుర్కో, విజయం సాధించు.
చారులత ఆయన మాటలకు రోషంగా లేచి పడగ విప్పిన త్రాచులా మంచం మీద కూర్చుంది. అయినా అసలు నా కూతురు ఎక్కడ ఉండటం ఏంటి? నా దగ్గరే ఉంటుంది, నాతో పాటే ఉంటుంది. నలుగురు నవ్వేలా మేము రాత్రుళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి ఆమెకు తోడుగా ఎందుకు ఉండాలి? 24 గంటలు మా అమ్మాయి మా దగ్గరే ఉంటుంది. రేపొద్దున లేస్తూనే నేను ట్రక్కు మాట్లాడి తీసుకొస్తాను. ఇల్లు ఖాళీ చేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఆయన దృఢంగా. మేమున్నామమ్మా, నీకెప్పుడూ అండగానే ఉంటాం. మీ బాబాయి మహామొండి, ఆయన అనుకున్న దాన్ని చెయ్యకుండా ఉండరు, దాని అంతు చూడకుండానూ ఉండడు అన్నది సరస్వతి చారులత వెన్ను మీద చెయ్యి వేసి ఓదారుస్తున్నట్లుగా రాస్తూ. ఆ మాటలు చెప్తూనే వంటింట్లోకి వెళ్ళి ఓ ప్లేట్లో అన్నం పెట్టుకుని అదరు కలిపి తీసుకొచ్చి, నువ్వు అభోజనంగా పడుకోకూడదు, నీ ఆరోగ్యం బాగుంటేనే ఈ పంతాలు పట్టింపులు అంటూ పక్కన కూర్చుని స్పూన్తో తినిపించసాగింది చారులతకి. సరిగ్గా చారులత ఇంట్లోని సామాన్లన్నింటినీ బయట నిలబెట్టిన ట్రక్కులో ఎక్కిస్తున్న సమయంలోనే ఆమె పనిచేస్తున్న ఆఫీసులో ఓ బాంబు పేలింది. అది పెద్ద విస్ఫోటనమే అయ్యింది. స్టాఫ్ అంతా ఆఫీస్కి వచ్చేటప్పటికి అందరి కుర్చీల్లోనూ కంప్యూటర్ ద్వారా ప్రింట్ చేసిన ఒక కాగితం పెట్టుంది. అందులో ఇలా ఉంది: చారులత రాసలీలలు. తల్లి తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టగా ఒంటరిగా ఉన్న చారులత ఇంట్లో ఆమె కొలీగ్, స్నేహితుడు, అభిమాని రాజేంద్ర రాత్రి 2 గంటల వరకు ఉండవలసిన అవసరం ఏంటి? వారి రాసలీలను తెలుసుకున్న ఇంటి యజమాని ఆమెకు ఏమని వార్నింగ్ ఇచ్చాడు? వివాహం కానీ చారులత గర్భానికి కారణం రాజేంద్రేనా? పూర్తి వివరాలు కావాలి అనుకుంటే ఉత్కంఠతో కొద్ది రోజులు ఆగక తప్పదు. స్టాఫ్ అంతా గుంపులు గుంపులుగా చేరి గుసగుసలాడుకుంటున్నారు. కొందరు పెద్దగానే నవ్వుకుంటున్నారు. రాజేంద్ర గురించి, చారులత గురించి బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళనే జాలిగా తలుచుకుంటూ సీట్లలో మౌనంగా కూర్చుని పనిచేసుకుంటున్నారు. ఆ కాగితాలు ఎవరు పెట్టింది ఊహించింది కొందరైతే శ్రీనివాసుని ఈసరించుకుంటున్నారు. రాజేంద్ర ఆఫీసులో కాలు పెట్టకముందే అతడి అత్యంత ఆత్మీయ మిత్రుడు గేటు దగ్గరే పట్టుకుని విషయం వివరించాడు. రాజేంద్రకు అతడి మాటలు వింటూనే మొహం తెల్లగా పాలిపోయింది. మరుక్షణంలోనే కోపం వచ్చింది. కళ్ళు నెత్తుడు చారలను పులుముకున్నాయి. నిగ్రహించుకోలేకపోయాడు. అతడిని మిత్రుడే అనునయించాడు. మరొక స్నేహితుడు వాళ్ళని చూస్తూనే వచ్చి అప్పుడు వాళ్ళు ఏం చేయాలో సూచించాడు. 15 గంట సేపు వాళ్ళు ముగ్గురు ఆ విషయమే చర్చించారు. రాజేంద్ర ఎంతగానో విచలితుడయ్యాడు. 11 గంటలవుతూ ఉండగా నవ్వుతూ జోకులేస్తూ మాట్లాడుతున్న శ్రీనివాసుని ఎండి పిలుస్తున్నట్టుగా కబురొచ్చింది. శ్రీనివాస్ హుషారుగా లేచాడు. ఆయన తనను ఎందుకు పిలిచాడో అర్థం కాకపోయినా ఈ అవకాశాన్ని తీసుకుని ఆయన ముందు చారులత మీద విషాన్నంతా కక్కేయాలని నిర్ణయించుకున్నాడు. తనను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది అంతు చూస్తానని శపథం చేస్తుందా? ఏం చేస్తుందిట? తనే ఆమెను పాతాళంలోకి తొక్కేయగలడు. తను మగవాడు, అందంగా ఉంది కాబట్టి అనుభవిద్దామనుకున్నాడు. తను ఎంతమంది పొందందుకోలేదు, అందులో ఇది ఒకటి. ఇప్పుడేమైందిట? కొంపలు అంటుకుపోయినట్లుగా నానా యాగి చేస్తుంది. మంచి అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకుని ఇక కోలుకోలేనంతగా దెబ్బ కొట్టేయాలి. ఇప్పుడు చారులత విషయంలోనే ఆయన పిలిచి ఉంటే అంతకు మించిన ఆనందం మరొకటే ఉంది అనుకున్నాడు. ఇంతకుముందు ఒకసారి పర్సనల్ ఆఫీసర్ ఆ విషయంలో తనతో చర్చించిన విషయం గుర్తుకురాగా తలుపు మీద చిన్నగా శబ్దం చేసి కొద్దిగా తెరిచి మే ఐ కమిన్ సార్ అన్నాడు. ఎస్ ప్లీజ్ అంటూ ఆయన చిరునవ్వు నవ్వాడు. ఆయన నవ్వు మొహం చూస్తూ ఉంటే శ్రీనివాస్కు మరింత హుషారొచ్చింది. కూర్చో అన్నాడు ఆయన కుర్చీ చూపిస్తూ. శ్రీనివాస్, ఆఫీసు పని విషయంలో నువ్వు చాలా తెలివిగలవాడివని, కంపెనీకి ఎంతో పనికొచ్చేవాడివని నాకు తెలుసు అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్నాడు మరింత వినయంగా, ఆనందం పొంగి పొరలుతూ ఉండగా. కానీ ఎంత తెలివిగలవాడి విషయంలోనైనా ఒక్కొక్కసారి విచిత్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దట్ ఈజ్ లైఫ్. ఒక పని చెయ్యి, సరాసరి కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మన అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళు. ఈ రోజు వరకు నీ జీతం అక్కడ కవర్లో పెట్టి రెడీగా ఉంటుంది. తీసుకుని వెనక్కు తిరిగి చూడకుండా బయటికి వెళ్ళిపో. ఈ క్షణంలో నుంచే నేను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. ఏంటి సార్ మీరు అంటున్నది? నేనేం తప్పు చేశాను? చటుక్కున లేచి నిలబడ్డాడు శ్రీనివాస్ కంగారుగా. పొద్దున చారులత రాజేంద్రుల మీద రాసిన కాగితంతో నాకేం సంబంధం లేదు సార్. అంత మంచివాళ్ల మీద అలా అసహ్యంగా ఎవరు రాశారో కానీ నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. తను అంతకుముందు అనుకున్న ఆలోచనలన్నీ కట్టిపెట్టి. ఆయన పెళ్ళుమని నవ్వాడు. భుజాలు తడుముకున్నావు అంటే అది నీ పని అని స్పష్టంగా అర్థమవుతుంది అన్నాడు ఓరగా అతడి మొహంలోకే చూస్తూ. ఈసారి తడబట్టడం శ్రీనివాస్ వంతి అయ్యింది.
వాదనలొద్దు. గౌరవప్రదంగా నీకు రావాల్సిన డబ్బులు తీసుకుని కంపెనీ నుంచి వెళ్ళిపోమ్మంటున్నాను. కాదంటావా? సెక్యూరిటీ గార్డులు వచ్చి మెడ పట్టుకుని బయటికి తీసుకువెళ్తారు. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అది దాటితే చాలా అసహ్యంగా ఉంటుంది అన్నాడు ఎండి కూల్గా. శ్రీనివాస్కి అర్థమైంది తను ఏం చెప్పినా ఇక ఆయన వినడు అని. చారులత ఆయన్ని బాగా బుట్టలు వేసుకున్నదన్నమాట. గొంతు పెగల్చుకుని, మీరు నన్ను ఉద్యోగంలో నుంచి ఇలా అర్ధాంతరంగా ఎలా తీసేస్తారు? నేను మానుకోవాలన్నా మీరు తీసేయాలన్నా 2 నెలల నోటీస్ ఇవ్వాలనేది నా అపాయింట్మెంట్ ఆర్డర్లో ఒక షరతు. లేదా 2 నెలల జీతమైనా ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు బింకంగా. నేను ఆ నిబంధనను ఉల్లంఘిస్తున్నాను. కోర్టుకు వెళ్ళు, అక్కడ న్యాయమూర్తి చెప్పినట్లుగా చేస్తాను. అంతేగాని నీకిప్పుడు 2 నెలల జీతం ఇచ్చే ప్రసక్తే లేదు. ఇంకోటి కూడా గుర్తుంచుకో, పర్సనల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సర్వీస్ సర్టిఫికెట్ అడిగేవు, వాళ్ళు దాన్ని చాలా అసహ్యంగా రాసిస్తారు అన్నాడు. సార్, బిగుసుకుపోయాడు శ్రీనివాస్ ఆయన మాటలకు. నాకు ఫస్ట్ ఐసే గెట్ అవుట్. మిస్టర్ గంగారాం, ఇతని అకౌంట్స్కి తీసుకువెళ్ళు. మధ్యలో ఎవరితోనూ మాట్లాడనివ్వకు. ఉరుముతున్నట్లే ఉన్నది ఆ కంఠం. శ్రీనివాస్ భయంగా మొహం వెనక్కి తిప్పి చూస్తే అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గంగారాం నిలబడి ఉన్నాడు. అతడు తన వైపుకే అడుగులు వేస్తున్నాడు. మిస్టర్ శ్రీనివాస్, ఉదయాన్నే ఎవరో వచ్చి మన లేడీ స్వీపర్కి ఆ కాగితాలు ఇచ్చి అందరి సీట్లలో పెట్టమని 200 కూడా ఇచ్చి వెళ్ళాడట. ఏమిటవి అని అడిగితే ఏదో ఫంక్షన్ ఉన్నది, ఆహ్వాన పత్రికలు అన్నాడట. దానికి ఇంగ్లీష్ రాకపోవడంతో మెదలకుండా తీసుకుని అన్ని సీట్లలోనూ పెట్టేసింది. తర్వాత 10 నిమిషాలకు కిటికీలు తుడుస్తూ రోడ్డు మీదకు చూస్తే అతడు నీతో మాట్లాడుతూ కనపడ్డాడట. ఆ కాగితాల విషయం ఆఫీసులో గుప్పుమనటంతో తనకిచ్చిన 200 రూపాయల కథ వెనక కథ అర్థమై నాకొచ్చి చెప్పింది. అసలు ఆ స్వీపర్ చెప్పకపోయినా ఆ కాగితాల వెనక ఎవరుంది అందరికీ తెలిసిందే అన్నాడాయన. శ్రీనివాస్కి ఏం మాట్లాడాలో తెలియనట్లుగా బిక్కమొహం వేశాడు. అందరూ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఉండరు శ్రీనివాస్. వెళ్ళి ఆమెను అడిగేవు ఎందుకు చెప్పావని. ఆమె నా అంత సౌమ్యురాలు కాదు. నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి గుడ్డలిప్పించి ఎవ్వరూ వినలేనంత అసహ్యకరంగా తిట్టిన తిట్టు తిట్టకుండా నువ్వు ఆమె కాళ్ళు పట్టుకునేంత వరకు తిడుతుంది. ఇక ఈ బిల్డింగ్లో నాకే కాదు ఏ ఎంప్లాయీకి నీ మొహం కనపడకూడదు. మిస్టర్ గంగారాం, క్యారీ ఆన్. 5 నిమిషాల తర్వాత అతడు ఈ వీధి గుండా దాటి వెళ్ళిపోయాడని నువ్వు వచ్చి నాకు చెప్పాలి. రన్ ఇమీడియట్లీ. నా భయం అంతా అసలు కథ ఇప్పుడే మొదలవుతుందని. శ్రీనివాస్ దెబ్బతిన్న పులి. ఏ క్షణానైనా పంజా విసరొచ్చు, ఎంతకైనా తెగించవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలవు పెట్టండి. ఎండీ గారు కూడా అదే అన్నారు. ఉద్యోగం విషయంలో మీరు భయపడాల్సిందేమీ లేదు. మీరంటే ఆయన చాలా సానుభూతితో ఉన్నారు చారులతతో చెప్పాడు రాజేంద్ర. ఆఫీసులో రభస జరిగిన 4 రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. అప్పుడు చిదంబరం గారు ఇంట్లోనే ఉన్నారు. మీరు రేపటి నుంచి ఆఫీస్కి రావద్దు అన్నాడు. ఆమె ఉద్దేశం వేరు. ఆఫీస్కి వెళితే 8 గంటల పాటు భయాన్ని దిగుళ్లను మర్చిపోయి పనిలో లీనమవ్వచ్చు అని. శ్రీనివాస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. భార్య నుండి డబ్బు రాదు, ఉద్యోగం లేదు కాబట్టి నెల వచ్చే జీతం ఉండదు. నాకొచ్చిన సమాచారం ప్రకారం అతడు త్వరలో వాళ్ళ ఊరు వెళ్తున్నాడు. దొరికినంత వరకు తండ్రి నుంచి డబ్బు గుంజుకురావాలి. అది లేనిదే వాడికి ఒక్క క్షణం గడవదు ఇక్కడ. మీరు ఏర్పరుస్తారన్న సెక్యూరిటీ ఏమైందండి అడిగింది రాజేంద్రని. రాజేంద్ర నవ్వాడు. అతడు డ్యూటీలో చేరి 3 రోజులైంది. ముందుగా శ్రీనివాస్ మూమెంట్స్ని వాచ్ చేయమని చెప్పాను. అతడేం చేయబోతున్నాడో మనకు తెలిస్తే మనం ఎలా జాగ్రత్త పడాలో తేలిగ్గా ఆలోచించవచ్చు. అతడు తెచ్చిన వార్తే వాడు వాళ్ళ ఊరు వెళ్లే ఉద్దేశంలో ఉన్నాడని. మీకు అతన్ని 2-3 రోజుల్లో పరిచయం చేస్తాను అన్నాడు రాజేంద్ర. ఏమిటి, దీపావళి పండగ పుట్టింట్లోనా అత్తింట్లోనా? రాధారమణి ఫోన్ చేసింది శ్రీనివాస్కి సాయంత్రం 5 గంటలప్పుడు. నువ్వెక్కడుంటే అక్కడ, నాకు అత్తిల్లు పుట్టిల్లు 2 నువ్వే అన్నాడు. చూస్తుంటే నువ్వు నన్ను సంసారం చేసుకొనిచ్చేలా లేవు. మా ఆయనకు సెక్షన్ మారింది. పూర్వంలా క్యాంపులు లేవు. వెళ్తే ఆఫీసు లేకపోతే ఇల్లు అంది నవ్వుతూ. 2 రోజులు సెలవు పెట్టు. ఆయన ఆఫీస్కి వెళ్ళగానే నా గూట్లోకి వచ్చేసేయి. సాయంత్రం దాకా స్వర్గం చూపించేస్తాను. గుట్టు చప్పుడు కాకుండా ఆయన ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళా కొంపలో దించుతాను అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్. నీకంటే ఉద్యోగం సద్యోగం లేదు. నేను ఆఫీసులో పని ఎగ్గొడితే నీలాగా పూర్తిగా రెస్టే. ఎండీకి నేను నీ ఆత్మీయురాలని తెలుసు అంది అతన్ని కవ్విస్తూ. ఇంకేం మంచిదే, పర్మనెంట్గా నా దగ్గరే ఉండిపోదు గాని బోరు కొట్టటంలా నీ మొగుడితో అన్నాడు చిలిపిగా.
రేపు నేనంటే నీకు బోరు కొడితే నా పని గోవిందా అన్న మాటే కదా. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ఎవ్వరు గ్రీన్ కాదు. నిన్ను పిలిచి చెప్పినట్లే ఎండి నన్ను పిలిచి ఆ రోజు వరకు జీతం ఇచ్చి పంపాడంటే నా పని హొళక్కే. ఇంతకీ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు? దీపావళికైనా రాళ్ల నెక్లెస్ ఉందా, లేక నువ్వులు కొనుక్కోమంటావా అంది. అంటే రాళ్ల నెక్లెస్ కొంటేనే నువ్వు నా దగ్గరికి వస్తానంటావు అన్నాడు. మరీ బజారు మనిషిలా అలా అనను, కానీ రిస్క్కు తగ్గ ఫలితం ఉండాలి కదా అంది. రాధారమణికి అర్థమైంది పూర్తిగా. ఇక శ్రీనివాస్ ఒట్టిపోయిన గొడ్డే అని. వాడిని పట్టుకుని వేళ్లాట్టవంత బుద్ధి తక్కువ మరొకటి ఉండదనిపించింది. సరేలే, రేపు దీపావళికి మా ఆయనతో వెళ్ళి మంచంలో ఉన్న వాళ్ళ అమ్మనన్నా చూసొస్తాను. నువ్వు పండక్కి వెళ్ళినట్లుగా వెళ్ళి 4 డబ్బులు రాల్చుకురా, అప్పుడు చూద్దాంలే. 2 రోజులు కాకపోతే 4 రోజులు సెలవు పెడతాను. మా ఫ్రెండ్ కూతురు పెళ్ళి చెన్నైలో అని చెప్పి నాగార్జున సాగర్ గెస్ట్ హౌస్లో గడిపేద్దాం. ఉంటాను. ఫోన్ డబ్బులు కూడా దండగినన్నట్లుగా సెల్ ఆఫ్ చేసింది రాధారమణి. శ్రీనివాస్ రాత్రి 9 గంటలప్పుడు తండ్రికి ఫోన్ చేశాడు. చెప్పు, అర్ధరాత్రి అప్పుడు ఏమిటి గోల? పగలంతా ఏం చేశావు? పద్మను తీసుకొచ్చావా లేదా అరుస్తున్నట్టుగా అడిగాడు తండ్రి. కాస్త నేను చెప్పింది వింటావా? అరుపులేనా? పద్మను తీసుకురావాలంటే కొన్నాళ్ళు ఆగాలి. మా కంపెనీ నష్టాల్లో ఉండటంతో ఈ సంవత్సరం చేరిన 10 మందిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. నాకు కొత్త ఉద్యోగం దొరికేటంత వరకు దాన్ని తీసుకొని రాలేను. అమెరికా వెళ్దామనుకుంటున్నాను. అందుకుగాను ఓ కన్సల్టెన్సీతో మాట్లాడాను. 2 లక్షలు ఇచ్చేటట్లయితే అక్కడికి వెళ్ళిన 4 రోజుల్లాగా ఉద్యోగం చూస్తామన్నారు. నాకు ఇప్పుడు ప్రస్తుతం 3 లక్షలు కావాలి, వెంటనే ఏర్పాటు చెయ్యి అన్నాడు. నేను నీకు 3 లక్షలు ఇవ్వాలా? ఇన్నాళ్ళు సంపాదించిందంతా ఏ కాలంలో కుమ్మరిచ్చావు? అదిరించి బెదిరించి పద్మచేత వాళ్ళ ఇంటి నుండి వేలకు వేలు తెప్పించుకున్నావుట. అన్నీ ఏమయ్యాయి? ఒక్కసారిగా గయ్యమన్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేనుంటున్నది హైదరాబాద్ అనుకుంటున్నావా, పాలమూరు అనుకున్నావా? అక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టిన దానికి నేను ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. నా జీతం చాలక నేను నిండా అప్పుల్లో మునిగొన్నాను. అవి తీర్చకపోతే ఇక్కడ వాళ్ళు నన్ను విమానం ఎక్కనివ్వరు. 2-3 రోజుల్లో వస్తాను. ఇనప్పెట్ట తెరిచి డబ్బు తీసి అట్టుపెట్టు. క్యాష్ రెడీగా లేకపోతే అమ్మ నగలు ఉన్నాయి కదా, బ్యాంకులో పెట్టి అప్పు తీసుకుందాం. నాకు అక్కడ 6 నెలలు చాలు నీ 3 లక్షలు తిప్పి పంపటానికి. డాలర్లు పంపుతాను కానీ ఆ బ్యాంకు మొహాన పారేసి సొమ్ములు తెచ్చి మళ్ళా జాగ్రత్తగా భోషణంలో పెట్టి పూజిస్తూ ఆనందిద్దు కానీ అన్నాడు. నోర్మై, పిచ్చి పిచ్చిగా మాట్లాడబోకు. ఇక్కడి నుంచి నీకు ఒక్క పైసా రాదు. నువ్వు ఏడ్చేదేదో అక్కడే ఏడు. ఇక్కడికి వచ్చి ఆ బస్సు ఛార్జీలు కూడా దండకు చేసుకోబోకు అన్నాడు తండ్రి. బస్సు ఛార్జీలు దండగైనా సరే, ఈ వారంలో వస్తాను. అనవసరంగా ఊళ్ళో గొడవ చేసుకుని పరువు పోగొట్టుకోకు. డబ్బు తయారుగా ఉంచు. ఆయనకు మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్. ఉదయాన్నే చారులత తండ్రి రావటంతో చిదంబరం ఆయన కలిసి చిలుకూరు కారులో బయలుదేరారు. చారులతకు సుఖప్రసవం జరగాలని ప్రార్థించేందుకు. అక్కడి నుండి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12 అయింది. సరిగ్గా వాళ్ళు వాకిట్లో కారు దిగుతున్న సమయంలోనే చిదంబరం తమ్ముడి కొడుకు సూర్యం కూడా వచ్చాడు. వాళ్ళు మల్కాజ్గిరిలో ఉంటారు. చిదంబరం తమ్ముడు ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఆయనకు 3 కూతుళ్ళు, 1 కొడుకు. సూర్యం ఆయన పిల్లల్లో 2వ వాడు. బీటెక్ అయిన వెంటనే మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీలో చేరాడు. అక్కకు పెద్ద చెల్లెలకు పెళ్ళయింది. చిన్న చెల్లెలకు సంబంధాలు చూస్తున్నారు. ఆ అమ్మాయి పెళ్ళవగానే అతడికి చేయాలనేది పెద్దవాళ్ళ ఆలోచన. పెదనాన్న చెల్లయ్య కదా సంబంధం ఉన్నదట. రేపొకసారి నువ్వు వస్తే వనస్థలిపురం వెళ్ళి వాళ్లతో మాట్లాడొద్దామన్నాడు నాన్న చెప్పాడు. పిల్లవాడు ఏం చేస్తున్నాడురా? స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడట. సరస్వతి వచ్చి సూర్యాన్ని పలకరించి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. అప్పుడు ఆమె వెనక్గా వచ్చిన చారులతను చూశాడు సూర్యం. ఎవరో అర్థం కాలేదు. బంధువేమోనని అనుకున్నా అంతకుముందు ఎక్కడా చూసిన గుర్తుకు రావటం లేదు. చారులతనే చూస్తున్న సూర్యంతో, ఆ అమ్మాయిని నేను పెంపుడు తీసుకున్నానురా. పేరు చారులత. నీలాగానే మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది చెప్పాడు చిదంబరం. చారులత ముందుకొచ్చి నమస్కారం అండి అంది. సూర్యానికి ఏం అర్థం కాలేదు. పెదనాన్నకు కొడుకున్నాడు కదా, ఇంకా ఈ అమ్మాయిని పెంచుకోవటం ఏంటి? మౌనంగా ఉండిపోయిన అతడి అంతరంగాన్ని అర్థం చేసుకున్నట్లుగా, ఏం చెయ్యాలిరా? మీ అన్నయ్య ఏమో మమ్మల్ని వదిలేశాడు. ఒక్కళ్ళమే ఉండలేకపోతే ఏ వృద్ధాశ్రమంలోనో చేరిపోమ్మని సలహా ఇచ్చాడు. వాడిని కనిపెంచింది మేము అనాథలుగా ఆశ్రమాల్లో బ్రతకటానికా? మాకిష్టం లేకపోయింది. అందుకే మాకు తోడుగా ఉంటుందని ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకున్నాం అన్నాడు తన చర్యను సమర్థించుకుంటున్నట్లుగా.
సూర్యం పెదనాన్న వంక చూశాడు వింతగా. మరొకసారి ఆమె వంక చూస్తూనే ఆమె గర్భిణి అని గ్రహించడంతో మరింత విస్మయం చెందాడు. అంటే ఆమె భర్త కూడా ఈ ఇంటి సభ్యుడైపోయాడన్నమాట. తమకెవరికి తెలియకుండానే పెదనాన్నగారింట్లో ఇంత ముఖ్యమైన మార్పు జరిగిపోయిందా? అసలు అమెరికాలో ఉన్న అన్నయ్యకైనా తెలుసా ఈ విషయం? అతడు ఆలోచనలో పడిపోయాడు. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.